జగతికంతా వర్తించు జ్ఞానం తెలిపేటి వాడే ఆ జగద్గురువు. ఈ సృష్టి అంతా పాటించు జ్ఞానం ప్రకటించువాడే నిజమైన ప్రభువు. ఆ ప్రభువు నీవే కృష్ణ. నిజ గురువు నీవే కృష్ణ. నా గురువు నీవే కృష్ణ. నా గురువు నీవే కృష్ణ. నా గురువు నీవే నన్ను ఆదుకోవే. నా ప్రభువు నీవే నన్ను చేదుకోవే. నా గురువు నీవే నన్ను ఆదుకోవే. నా ప్రభువు నీవే నన్ను చేదుకోవే. నా తలపు నీవే తలయించు నీవే. నా గురువు నీవే నన్ను ఆదుకోవే. నా గురువు నీవే నన్ను ఆదుకోవే. నా ప్రభువు నీవే నన్ను చేదుకోవే. నీ త్రైత జ్ఞానం చేరింది నాలో. నన్ను చేరనీవా నీ సన్నిధానం. నీలోని భావం తాకింది నాలో. నన్ను తాకనీవా నీ దివ్య పాదం. నీ పలుకు నాకే నా బ్రతుకు నీకే. నా బంటు నీవే నన్ను కాచుకోవే. నీ పిలుపు నాకే నా తలపు నీకే. నా భర్త నీవే నన్ను బ్రోచుకోవే. నా గురువు నీవే నన్ను ఆదుకోవే. నా ప్రభువు నీవే నన్ను చేరుకోవే.
తప్పించుకోవే నేను చేరదాకా నీ పైన పాట పాడేటి నన్ను ఆడించుకోవే తుది శ్వాస దాకా నా కవిత నీకే నీ కరుణ నాకే నా స్వామి నీవే నిన్ను కోరనివే నా భవిత నీకే నీ భగవో నాకే నా శ్వాస నీవే నిన్ను చేరనివే నా గురువు నీవే నన్ను ఆదుకోవే నా ప్రభువు నీవే నన్ను చేదుకోవే నా గురువు నీవే నన్ను ఆదుకోవే నా ప్రభువు నీవే నన్ను చేదుకోవే నా తలపు నీవే తలయించు నీవే నా గురువు నీవే నన్ను ఆదుకోవే నా గురువు నీవే నన్ను ఆదుకోవే నా ప్రభువు నీవే నన్ను చేదుకోవే ఆనంద గురువు నీవే నన్ను ఆదుకోవే ప్రబోధానంద గురువు కానీ ఒక శ్రీకృష్ణ భగవాన్ మాత్రం మనం గురువుగా భావించి చేస్తాం. మా స్వామి 100 ఆధ్యాత్మిక గ్రంథాలు భగవద్గీత, బైబిల్, పురాణం మూర్తి సమన్వయం చేసి మన తెలుగులో కూడా సమన్వయం చేసి పురాణం ఏం చెప్తుంది, తనకంటే పూర్వ గ్రంథాలను ధృవీకరిస్తామని మనం చెప్తుంది కదా. అట్లా ప్రవక్త అంటే గారు అని రాసినారు. అలాగే ఈరోజు మనుషులు పైకి మాత్రం అందరూ ప్రేమగా మాట్లాడుతున్నారు, కానీ లోపల అంతా ద్వేషాలు పెట్టుకున్నారు. ఎందుకంటే అది దేశ ప్రభావం. అది అందుకని స్వామి ఏ మతంలో ఎంత మత ద్వేషం ఉంటుంది ఈ గ్రంథం రాష్ట్రం. అలాగే 3 దైవ గ్రంథాలు అంటే భగవద్గీత, బైబిల్, పురాణం 3 దైవ గ్రంథాలు. 2 గురువులు అంటే దాన్ని బోధించేదానికి 2 వచ్చినారు. ఒకరు శ్రీకృష్ణ వచ్చినారు, ఇంకొకరు యేసుప్రభు వచ్చినారు. కానీ యేసుప్రభు గారికి మాత్రం జీబ్రాయిల్ కనబడకుండా ఆకాశ ప్రభు వచ్చి చెప్పిందన్నమాట. వీళ్ళని గురువులుగా మనకి ఈ గ్రంథంలో స్వామివారు రాసినారు. అలాగే భగవద్గీతలో, బైబిల్, పురాణం 3 గ్రంథాల్లో ఉన్న స్వర్గం గురించి, నరకం గురించి చెప్తుంది. అసలు స్వర్గం అంటే ఏమి, అవి మనిషి అనుభవానికి ఏ విధంగా వస్తున్నాయి, ఇవి అల్లా 3 దైవ గ్రంథాలను ఆధారం చేసుకొని రాసినారు. చాలా గొప్పగా ఇప్పుడు చాలామంది స్వర్గం గురించి రకరకాలుగా చెప్తున్నారు. అసలు అల్లా ఏం చెప్తున్నాడు స్వర్గం గురించి, శ్రీకృష్ణ ఏం చెప్తున్నాడు. 125 బాబు 125 మొత్తం వచ్చి 114 సురాలు, 6230 రాయితీలు ఉన్నాయి. కానీ స్వామివారు 127 ఆయతకు మాత్రం చాలా గొప్పగా రాసిన అనమాట. రహస్యమైన జ్ఞానం దీంతో రాసిన. ఇది ముఖ్య ఉద్దేశం. ఖుదా ఇస్లామిక్ సొసైటీ సంస్థ ద్వారా ఇది ప్రింట్ అయింది. ఏమంటారు దీన్ని? మామూలుగా అయితే దీన్ని ఇబ్లీస్ అని చెప్తారు. కానీ వాస్తవానికి ఏమరా అంటే మనకి ఇప్పుడు కాబా ఉంది. ఎక్కడ చెప్తాను కాబా ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి దీని పూర్తి పేరేమంటే తెలుగు భాషలో ఈశ్వరలింగము అంటారు. ఈశ్వరలింగము అంటే అర్థం అన్నిటికీ అధిపతి అర్థం. ఇప్పుడు వచ్చేసి దీనికి కన్ను, నాలుగు, చెవి ఇలాంటివి ఏమీ లేదు. అంటే అల్లాకి రూపం లేదు అనేదానికి గుర్తుగా దీన్ని పెట్టారు. అర్థమైందమ్మా? అల్లాకి రూపం లేదనే దానికి గుర్తుగా దీన్ని పెట్టి ఇక్కడ తర్వాత ఆకాశంలో గాలి, నీరు, అది ఆది రెండు ప్రకృతి, ఈ 2 పీఠాలు. ఈ 2 ప్రకృతిని అధిష్ఠించి అంటే దానికి హెడ్గా ఎవరు ఉన్నారంటే అల్లా ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైంది మీకు? కింద ఇదేమరా అంటే ఆకాశము, గాలి, అగ్గి, నీరు
5 ఇది ఇది అంటే అది తర్వాత బాగలేదు ఇది వచ్చేసి మన శరీరం బాడీ అందుకే 2 రకాల ప్రకృతి ఉన్నాయి. ఒకటి చర ప్రకృతి అంటారు, అచర ప్రకృతి అంటారు. ఒక అంటే ఎప్పటికీ మారని ప్రకృతి. ఆకాశం ఉంది, ఆకాశం మారలేదు, అట్లే అలాంటి ప్రకృతి ఉంటుంది. మారిపోయే ప్రకృతి. ఇప్పుడు ఈ పాప చిన్న వయసులో ఉంది, ఇంకొంతకాలంలో ముసలిదానికి వస్తుంది కదా, అంటే ఆ శరీరంలో ఉండే ప్రకృతి మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందే ప్రకృతి, మార్పు చెందిన ప్రకృతికి అధిపతిగా అల్లా ఉన్నాడు. ఆ అల్లాకి ఆ అల్లా ఎట్టున్నాడు అంటే 3 భాగాలుగా ఉంటాడు. రాయైనా కరుగదా హృది గురు గీతానికి ప్రతిమయై మలువదా సురాగానికి రోగమైన అణగదా మది గురు రాగానికి యోగమై వెలుగదా స్వగాత్రానికి గుత్రమైన క్షరయదా అది గురుగాత్రానికి త్రైతమై నిలువదా శివగానానికి భవమైన హరయదా మరి గురు జ్ఞానానికి పరమై వెలియదా ఆలస్యం ఇంకేలరా ఆ గురు కోసం నువ్వు పాడరా కాలక్షేపములేలరా నీ గురు అక్షరములనే పాడరా నీ కన్నులనే తెరిపించేది గురువేనురా తన వెన్నెలనే కురిపించేది గురువేనురా నీ వెన్నులలో వికసించేది గురువేనురా ప్రతి పున్నమిలో ప్రకాశించేది గురువేనురా గురువిచ్చు శ్వాసపై నీ ధ్యాసయుంచగా విశ్వాసమయ్యేది గురువేనురా గురు ఇంధనముకై నీ జన్మ పంచగా నమ్మించి నడిపేది గురువేనురా ప్రేమించి పాడేది గురువేనురా గురువే కాపాడురా గురు కోసం నువ్వు పాడరా గురువే పిలిపించగా నీ గురు పల్లవిని కూడరా గురు పాదం పాడురా గురు పదములనే పాడరా గురువే పలపించగా నీ గురు చరణముకై వేడరా నీ కన్నులనే తెరిపించేది గురువేనురా తన వెన్నెలనే కురిపించేది గురువేనురా నేను వెన్నులలో ఆడించేది గురువేనురా కన్ను సన్నలలో నడిపించేది గురువేనురా త్రిగుణమైన మాయలోన సాధారణ
జ్ఞానమునందుతున్న జగములోని జీవమంతా జడమేనురా. విగుణమైన బోధతోన ఆదరణ పంచునాతని వేగముగా చేరకుంటే చెడతావురా. నిన్ను కూడి ఉండే ఇహలోక బంధం విడిపించలేదు నీ కర్మపాసం. నువ్వు వేడుకుంటే గురునామ మంత్రం చేస్తాడు లేరా నీ కర్మనాశం. మరి నువ్వు పాడలేవా ఆ గురుని గానం? గురువే కాపాడురా, గురు కోసం నువ్వు పాడరా. గురువే పులకించురా, నీ గురువాణిని పలికించరా. గురుపాదం పాడురా, గురు పదములనే పాడరా. సారం ఈ గీతలోనే నీ త్రైత భావం, త్రైతగట్టు నీ జ్ఞానము గుట్టు, ఏరు దాటగా యోగము గట్టు. త్రైతగట్టు నీ జ్ఞానము గుట్టు, ఏరు దాటగా యోగము గట్టు. ఆ గట్టు చేరు జ్ఞానమివ్వు ఆనంద పరమానంద. ఈ గీతలోనే ఆ గీత సారం, ఈ గీతలోనే నీ త్రైత భావం. గీత గీసి ఆ గీతలోకి ఒక జీవికి ప్రాణము పోసి, ఆ గీతలో దాగిన వివరమునే ఒక భగవద్గీతగా చేసి, ఈ గీతలో ఏముందో ఆ గీతలో వివరించే ఒక గీత, అది గురు గీత. ఆ గీతలోనే ఈ గీత సారం, ఈ గీతలోనే నీ త్రైత భావం. ఒక రాత రాసి ఆ రాతలోనే ఇక జీవిత సత్యము నేర్పి, తల రాత మార్చే త్రైతం నేర్పి స్వధర్మం చెంతకు చేర్చి, నీ మాటలే మహిమలై స్వధర్మమే వివరించే ఒక మాట, అది గురు మాట. ఆ మాటలోనే ఈ గీత సారం, ఈ గీతలోనే నీ త్రైత భావం.
ఎంతో దాల్చిన సృష్టిలోకి ఒక రూపం ధరించి వెలిసి ఈ సృష్టిలో దాగిన రహస్యములు మా దృష్టికి అందగా చేసి నీ శక్తియే విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మతేజవదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరివస్తు అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జిహ్వ మీద వాని జలువార భక్తుల ఆత్మబోధ గరుపు నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరుతూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞానగట్టమిచ్చి నరుగనేర్ప దివ్య బోధ చేయు దివిసారులైన శ్రీ ప్రబోధ గురుని చేరుతూ పాపభారమవని పాపంగా తలపోసి జన్మనెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధుని చేరిగొల్తూ వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్యే జాంగలే కాయమానే సంసార హాలాహల మోహశాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాతో శ్రీ జగన్నాథ అద్గురు శ్రీ జగద్గురు ఆత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం ఆవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురుదేవో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాస్తం పూజయేత్ గురుం. కృష్ణరా ప్రేమతో నీవే నా శ్వాస బృందావనంలో ముంచితేనే జాలవాస వెన్నెల మెరిసే నీ అడుగుల దారి విరిసిన మల్లె పూల చిలిపినారి చూపుల్లో పలికే రాగమాలిక నీ పలుకులో మాయల స్వరలతిక గోపికల స్వరాలతో ఊగే గీతం నీ పేరుతో గుండెల్లో పోసే శ్వాసం నీవే మా జీవదనం కృష్ణ ఈ పాటలో మమకారతో యుగం కృష్ణరా ప్రేమతో నీవే నా శ్వాస రూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ గురురాయ ఈ నా మనస్సు
శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రూపు వాసన కలిగిన ఏ విధంగా అగ్నిచే కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధంగా రూపనామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా యొక్క కర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యం కావడానికి ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యోగేశ్వరుల వారి దివ్యాశీస్సులతో నేడు శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి మన చుట్టుపక్కల గ్రామ పెద్దలు, అలాగే నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు, భక్తులు చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా ఈ విధానం గురించి 2 విషయాలు తెలియజేస్తాము. శ్రీ ప్రబోధానంద స్వామి వారు ఆధ్యాత్మిక 100 గ్రంథాలు రాయడం జరిగింది. భగవద్గీత అనేది చాలా ప్రధానమైన గ్రంథము, సర్వమానవులకి సంబంధించిన గ్రంథము. ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఖచ్చితంగా భగవద్గీతని చదివి ఆచరిస్తే భూమి మీద శాంతి ఏర్పడుతుందని స్వామివారు 100 ఆధ్యాత్మిక గ్రంథాలని భగవద్గీత ఆధారంగా రాయడం జరిగింది. ఇది సర్వమానవులకి వర్తించే బోధ. ప్రతి గ్రంథంలోన శరీరాంతర్గత విషయమే ఉండడం వల్ల శరీరం ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. హిందువు, ముస్లిం, క్రైస్తవులు, ఇతర ఏ మతం తేడా లేకుండా ప్రతి మనిషికి వర్తించే విధంగా భగవద్గీత ఆధారంగా ఈ గ్రంథాలు రాయడం జరిగింది. ఇలాంటి గ్రంథాలు 100 గ్రంథాలు రాశారు. ఈ సందర్భంగా పండుగకు వచ్చినటువంటి పెద్దలకి ఈ గ్రంథాలు అందజేస్తున్నాము. అందరూ సంతోషం ఫోటో తీసుకుంటారు. మీ కుటుంబానికి తీసుకెళ్ళి మీ భార్య పిల్లల చేతి చదివించవచ్చు. ఒకవేళ మీకు చదువు రాకపోయినా ఈ దేవుడు మీకు అందజేసినాడు కాబట్టి ఇతరులకి బహుమతిగా కూడా ఈ తప్పేం లేదు.
కన్నయ్యా రారాని వేచి ఉంది బృందావని కన్నయ్యా రారాని కాచుకుంది హృదయవాణి నా హృదయవాణి నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని ఇన్ని నాళ్ళ దూరం తీరాల దాటిపోని నిన్ను నేను కలిసే దారుణ్ణి చూడని కమ్మకుంది మైకం నిన్నింక వేడుకోని నమ్మకుంది నైనం నిన్నంటి పోనని ఆ చూపులోని జ్ఞాన రూపు ఉందని నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని వేదాలనే వంచు వేణువుని వేదాంతుడై వచ్చి భూతమని శిరభారమే త్రుంచు శంఖముని గిరిధారివై పూరించమని నవనాడిలో ఆడు శ్వాసధ్వని నవనీత చోరుడై దోచమని మేఘావృతం కాని నా హృదిని జ్ఞానామృతం పంచి ఏలమని పంచ ప్రాణమంతా నీ పింఛమందు చేరి పంచవన్ని కోసం నా వెన్ను దాటని పాల భాగమంది ఆ పాల పుంతలోని నీలలన్నీ చూసి హరించనిమ్మని పాలేళ్లలో నన్ను జావళీలు పాడని నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని శాస్త్రమని తలరాతలే మార్చు అస్త్రమని నీ బోధలే పంచవేదమని నా బాధలే తీర్చు మోదమని నీ త్రైతమే నాకు స్వంతమని నీ చింతలు
ఓకే. రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై, శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ, ఈ దేహములో నువ్వు ఆడించే నీ జీవులమే కృష్ణ. ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై, మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే, శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే. సాక్షిగా త్రైతము నేర్పిన వెన్నెల వెలుగు నీవేగా, జీవుల శ్వాసకు ఊపిరినిచ్చిన వన్నెల వైనం నీవేగా. రేపటి పొద్దుకు రాతలు రాసే ఆత్మవు తండ్రివి నీవేగా, మాయా మల్పుల మర్మము తెలిపిన గీతాచార్యుడు నీవేగా. తీరని జన్మల వేదన ఆపి జ్ఞాన రంగు జల్లవా, లోకం మార్చే యోగం నేర్పి త్రైత రంగు జల్లవా. కృష్ణ నీ లీలలు తెలుపవా, కృష్ణ నీ దారిని చూపవా. ఏ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుఫు మా కొరకై, శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యువ్వు మా కొరకై, మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే, శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే. దేవుడు ఇచ్చిన గ్రంథము అనగా జ్ఞానము నిండిన రంగేగా, జీవుల విందుకు వాక్యము అనగా రంగడు ఇచ్చిన రంగేగా. యోగం కొరకు గురువును వీడగా మార్గము చూపే రంగేగా, మోక్షం ఒసిగి దేవుని రుసువుకు లింగిల తారా రంగేగా. రణముల రంగము దాటే వరకు జ్ఞాన రంగు చల్లవా, పరముల కర్మము వీడే వరకు త్రైత రంగు జల్లవా. కృష్ణ నీ లీలలు తెలుపవా, కృష్ణ నీ దారిని చూపవా. రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యువ్వు మా కొరకై, శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ, ఈ దేహములో నువ్వు ఆడించే నీ జీవులమే కృష్ణ. ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యువ్వు మా కొరకై,
జల్లు మాటలపై శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే. ధర్మము నిలిపే దైవము నీవు, కర్మల మునిగే జీవము నేను. నాకై నీవు దిగి వచ్చావు, నీకే నేను మనసిస్తాను. కృష్ణ నీకై నేను మరణిస్తాను. ఒకే ఒక లక్ష్యం ధర్మస్థాపనం, ఒకే ఒక సాక్ష్యం దివ్య దర్శనం, ఒకే ఒక దీపం ఆత్మ ప్రబోధం, ఒకే ఒక రూపం భగవతాత్మజం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. ఒకే ఒక మార్గం జ్ఞానవాహనం, ఒకే ఒక సత్యం ఆత్మదర్శనం, ఒకే ఒక గమ్యం గురు ప్రబోధనం, ఒకే ఒక జీవం గురుని సాధనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. జన్మలేని నీవు జన్మమెత్తినావు, జగతి మేలు కోరి జబరనిచ్చినావు. గుణములేని నీవు గుణము కూడినావు, గురుని రూపు దాల్చి మా గుణముల నచినావు. రుణములేని నీవు రణముకేగినావు, అవధిలేని నీవు అవని చేరినావు. రుణములేని నీవు రణముకేగినావు, అవధిలేని నీవు అవని చేరినావు. అద్వితీయమైన పరమశక్తి నీవు, ద్వితీయునిగా మారి పథము చూపినావు. ప్రబోధామృత నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. ఒకే ఒక శాస్త్రం గీతామృతం, ఒకే ఒక సూత్రం ఆత్మార్పణం, ఒకే ఒక నేత్రం సర్వదర్శనం, ఒకే ఒక త్రైతం నీ నిదర్శనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ.
రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున బుట్టి ఆ దేవకి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణ సేయగ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ 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 కృష్ణ అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు అష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట
ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జై కృష్ణ జై కృష్ణ.
సుస్థానము మీరే కనరండి.
సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతము వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్మని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ వాణి జలువార భక్తుల ఆత్మబోధ గరుక నడువాడు ముక్తిదాతైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుపనేప దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాపభారమవని పాపంగా గలపోసి జన్మనెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాన్వరీకాయమానే సంసార ఆవాహనం మోహశాంతయే. ఓం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమశివం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురుదేవో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాస్తం పూజే. కృష్ణ కృష్ణ హరే 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 రమ దామోదర రమ రమ హరే 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 కృష్ణ ఓ గిరిధరి కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ నీవే కదా సృష్టికి ఆది తారాగణం కృష్ణ నీవే కదా కరుణ రూపం శ్రీకృష్ణ నీవే కదా అవని మిన్నుల సంగమం కృష్ణ నా ప్రాణం కదా నీ ప్రసాదం మాధవ ఓ మాధవ నీ మురళి మ్రోగగా మాధవ ఓ మాధవ మది మోదమాయేనే మాధవ ఓ మాధవ నీ గీత చదువగా
తారాగణం కృష్ణ నీవే కదా కరుణ రూపం శ్రీకృష్ణ నీవే కదా అవని మిన్నుల సంగమం కృష్ణ నా ప్రాణం కదా నీ ప్రసాదం హరే రామ వాసుదేవ రామ రామ హరే 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 కృష్ణ ఓ గోపాల కృష్ణ కృష్ణ హరే 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 రామ దామోదర రామ రామ హరే 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 కృష్ణ ఓ గిరిధరి కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ పయల్పడినవు గురురాయ ఇదే నా మనస్పూర్వక వచనం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం రంగూరూపు వాసన కలిగిన కర్పూరము ఏ విధంగా అగ్నిచే కాల్చబడి లేకుండా శరీరంలో కలిసిపోతున్నదో అదేవిధంగా రూపనామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా యొక్క సర్వకర్మలు కాల్చుకొని అందుతా ఉన్న పరమాత్మనికి ఐక్యం కావడానికి ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.